అన్ని సీడ్లు చూసినాం కానీ ఈ సీడ్ తర్వాతనే సార్. మళ్ళీ నల్లి లేదు, బొబ్బ లేదు, దేనికి అన్ని వేసుకోవచ్చు. మళ్ళీ ముందుకు ఎకరం వేసినాం కానీ ముందుకు 2 ఎకరాలు వేస్తాం. 2 ఎకరాలు వేస్తారా? 2 ఎకరాలు విస్తీర్ణం పెంచుతారా అన్న? మీరు పెంచడానికి భూమి లేదు, ఉన్న భూమిలో అదే రేట్ కూడా పెరిగింది కదా. రైతు సోదరులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు మిర్చి మీద. అందరికీ నమస్కారం, నా పేరు గోపి, మీరు చూస్తున్నారు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మహబాద్ ఫీల్డ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ తోట కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఈ రైతు ఏ వెరైటీని సాగు చేస్తున్నారు, ఇటువంటి పూర్తి విషయాలను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అన్నగారు నమస్తే. చెప్పండి అన్నగారు, మీ పేరు? మా పేరు గోగులోత్ కృష్ణ అండి. ఎక్కడండి, ఏ ఊరు ఇది? పిల్లిగుండ్ల తండ, మండలం కొరవి, మహబాద్ డిస్టిక్. ఈ శరత్ అనే వెరైటీ ఎంచుకున్నాం మేము. శరత్ అనే వెరైటీ మీరు ఎంచుకున్నారు. ఓకే అన్నగారు, ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ మిరప సాగు చేస్తున్నారు? 3 ఎకరాల్లో చేస్తున్నాం. గత ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి? మేము 5 years నుంచి చేస్తున్నాం. 5 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ శరత్ అనే వెరైటీ వేసుకున్నారు కదా, ఇది ఏ విధంగా ఉంది? మీ పంట పర్వాలేదు, మంచిగా వచ్చింది. మనకు బాగా 20 నుంచి 30 క్వింటాలకు వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న క్రాప్. మీ ఇక్కడ పంట చూసుకున్నట్లయితే హైట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, దాదాపు 4 నుంచి 4.5 నుంచి 5 ఫీట్ల హైట్ వరకు అయితే ఇది కనిపిస్తుంది తోట. అయితే దీనికి తగ్గట్టు క్రాప్ సెట్టింగ్ అయింది అంటారా? చూపియండి. క్రాప్ సెట్టింగ్ మంచిగా అయిందండి. చూపియండి. మీకు ఇప్పుడు కింద అడుగు మండలు చూసినా అంత కాపే. ఇది కింద నుంచి ఒకటే మొక్క అండి? అవును, ఒకటే. ఇప్పుడు ఎట్లా మీరు ఏ పద్ధతిలో వేసుకున్నారు? గ్యాప్ మేము 30 ఇంచుల గ్యాప్ లో వేసుకున్నాం అండి. 30 ఇంచులు. ఎటు చూసినా 30 ఇంచులు. ఇప్పుడు ఎటు చూసినా 30 ఇంచులు వేసుకున్నారు కదా. మొక్క కింద నుంచి మీకు సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది. అన్ని మొక్కలకు ఈ విధంగా వచ్చిందండి? అన్ని మొక్కలకు వచ్చింది. దగ్గర గనుపులు వచ్చాయి. వచ్చింది, మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. అంటే ఇప్పుడు 5 years నుంచి చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం ఉన్న క్రాప్ ఎప్పుడు చూడలే నేను. ఓకే, ఎప్పుడు చూడలేదా? చూడలే. ఈ వెరైటీ మీకు బాగా నచ్చింది? బాగా నచ్చింది. అంటే మీ చుట్టుపక్కల కూడా అందరు రైతులు సాగు చేస్తున్నారు కదా, వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళవి కూడా ఉన్నాయి కానీ మన వాటి మీద గొప్పగా ఉన్నాయి. గొప్పగా ఉందంట? గొప్పగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇది వైరస్ ని తట్టుకుంటుందా? వైరస్ ని తట్టుకున్నది, నల్లి లేదు. నల్లి వస్తున్నా కానీ మందు కొడుతున్నాం, కవర్ అవుతుంది, అంతా వెటాక్ లేదు నల్లితో. అవును, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా, నేను ఆంధ్ర ఫీల్డ్స్ తిరుగుతున్నాను, మన తెలంగాణలో అన్ని ఫీల్డ్స్ తిరుగుతున్నాను. ఎక్కడ చూసినా కానీ నల్లి అటాక్ వల్ల అయితే 90% తోటలు అయితే పాడైపోయినాయి, మొత్తం ఇగుర్లు మాడిపోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మన ఏరియాలో కొంతవరకు బాగున్నాయి. అందులో మీ తోట చూసుకున్నట్లయితే చాలా బాగుంది అని కనిపిస్తుంది. ఈ వర్షం వల్ల ఇదైంది కానీ లేకపోతే ఈ హైట్ వచ్చేది ఇంకా బాగా. అవును, అప్పట్లో 40 క్వింటల్స్ వచ్చేసి 40 క్వింటాలు వచ్చేది. వర్షం ఎఫెక్ట్ తోని కొంచెం దెబ్బతిన్నది. ఇది ఇప్పుడు ఏ వెరైటీ అన్నారండి? శరత్ అండి. ఫార్మ్ టెక్ అగ్రి సీడ్స్ వారి శరత్ అనే వెరైటీని మీరు వేసుకున్నారు. అంటే ఈ సంవత్సరం వేసుకున్నారా, లాస్ట్ ఇయర్ కూడా? ఈ సంవత్సరం వేసుకున్నాం. ఎట్లా తెలిసింది మీకు ఇది? అంటే మేము యూట్యూబ్ లో చూసినాను, తర్వాత వచ్చేసేసి ఇది తీసుకుందామని ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఈ సీడ్ ని? ఈ బస్ స్టాండ్ రోడ్డు, బాబాయ్ హోటల్ ఆపోజిట్. ఎక్కడ అది? మహబాద్ బస్ స్టాండ్ రోడ్డు కు బాబాయ్ హోటల్ ఆపోజిట్. బాబాయ్ హోటల్ ఆపోజిట్ లో శ్రీ విశ్వ షాప్. ఓకే, తీసుకున్నారు. మొత్తం ఒకటే వెరైటీని తీసుకున్నారా? 3 సీట్స్ తీసుకున్నాం. 3 సీట్స్ మీద శరత్ అనేది బాగా అనిపించింది అండి. మంచి కాపు, మంచి సెట్టింగ్ ఉన్నది, దగ్గర గనుపులు ఉన్నది, మంచి కాసింది. ఇది మొదటి నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నారు పోసినప్పటి నుంచి దాని జర్మినేషన్ విధానం ఏ విధంగా ఉంది? 100% ఏమైనా వచ్చింది? నారు కూడా పర్లేదు, యావరేజ్ గా అన్ని వచ్చిన కొద్దిగా మంచినే వచ్చింది. వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది బాగా మొలకెత్తడం జరిగింది. మొలక కూడా మంచినే వచ్చింది. అంటే నారు మడులు పోసుకున్నారు? నారు మడవలు చేసే నారు మీరు చిలకలోనే పోసుకోవడం జరిగింది కదా. మేము 45 రోజుల్లో నాటాం. 45 రోజులకు నాటారు. అంటే ఆగస్ట్ లో నాటారా? ఆగస్ట్ లో నాటాం. నాటినప్పటి నుంచి ఎప్పుడైనా మొక్కలు చనిపోవడం, విల్ట్ రావడం జరిగిందా? విల్ట్ ఏం రాలేదు. వినయ్ సార్ కూడా పనాలి కొట్టు బాగుంటది అని చెప్తే అదే కొట్టుకున్నాము, మంచిగా కవర్ అయింది, తోట కవర్ అయింది. ఇప్పుడు నల్లి కూడా ఎక్కడ లేదు. మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి, అసలు ఇది పంట ఏ విధంగా వచ్చింది? దగ్గర గనుపులతోని మంచిగా కాపు, మంచిగా సెట్టింగ్ అని దగ్గర క్రాప్ కాసింది. ఇప్పటికి కానీ కాపు మీద ఉన్నది. చూపి ఒకసారి అన్న, మొత్తం చూపి ఒకసారి తోట ఏ విధంగా ఉందనేది. ఏది పట్టుకున్నా అలానే ఉంటుంది. ఏది పట్టుకున్నా ఒకే విధంగా అయితే ఉన్నది. హైట్ కూడా బాగా వచ్చింది, దగ్గర గనుపులతోని, సైడ్ బ్రాంచెస్ తో అయితే బాగా వచ్చింది. ప్రతి మొక్క చిన్న మొక్క పట్టుకున్నా గంతే ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా గానీ క్రాప్ అనేది బాగా సెట్ అయింది. అన్నగారు, ఇప్పుడు దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది? ఇది విశ్వ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది అనేది మన రైతు సోదరుడు అయితే తెలియజేస్తున్నారు. ఇదండి రైతు సోదరులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 25 నుంచి వస్తుందండి. 25 క్వింటాల వరకు. 25 క్వింటాల్ అయితే పక్కా వస్తుంది. ఇంకా పంట చివరి కాలం వరకు 35 వస్తుందని అనుకుంటున్నాం.
టోటల్ ఇంకొక 10 క్వింటాలు 10 క్వింటాలు సెట్ అవుతుంది ఇంకా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ తోటలని మాడిపోవడం జరిగింది. ఇక్కడ తోట చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. గారు నమస్తే. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. బుక్యా సోమ్లా. ఇదే ఊరా అండి? పిలువెళ్తండే. మీరు ఏ వెరైటీని సాగు చేస్తున్నారండి? ఇదే ఇతరం 1 ఎకరం. ఇదే శరత్ వెరైటీని సాగు చేస్తున్నారా? మీ తోట ఏ విధంగా ఉంది? బాగుంది సార్. ఇట్లానే ఉందా తోట? ఇట్నే ఉంది కానీ బాగున్నది, మరకలేదు. కాపు ఎంత సెట్ అయ్యే అవకాశం ఉందండి మీది ఇప్పుడు? కాపు మాది ఇప్పుడు 25 నుంచి 25 కాడికి వెళ్తుంది. మీది కూడా సేమ్ ఇదే విధంగా 25 మళ్ళా 10 క్వింటాల తర్వాత అయ్యేటట్టుంది. మొత్తం ఓవరాల్ గా ఎంత వచ్చే అవకాశం ఉందండి? 30 పక్క 30 పక్క 35 అయితే వచ్చే అవకాశం ఉంది. మళ్ళా నల్లి లేదు, బొబ్బ లేదు, దేనికి అన్ని తట్టుకున్నది. ఏమంటారు మీరు అసలు? ఏమంటారు? ఇదే పర్వాలేదు సార్, ఇది అందరు వేసుకోవచ్చు, అందరు వేసుకోవచ్చు. మళ్ళా ముందుకు 1 ఎకరం వేసినా కానీ ముందుకు 2 ఎకరాలు వేస్తాం. 2 ఎకరాలు వేస్తారా? 2 ఎకరాలు విస్తీర్ణం పెంచుతారా అన్న మీరు? పెంచడానికి భూమి లేదు, ఉన్న భూమిలో నిన్ననే ఇక అదే రేట్ కూడా పెరిగింది కదా. రైతు సోదరులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు మిర్చి మీద. సో మిర్చి ఇంకా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందంటారా అన్న? పెరుగుతుంది. రేట్ కూడా పెరిగింది, దాంతో పాటు మన ఈ సీడ్ వెరైటీ కూడా బాగుంది కదా. బాగుంది. అన్ని సీడ్లు చూసినాం కానీ ఈ సీడ్ తర్వాతనే సార్. మీరు ఎన్ని సంవత్సరాల అనుభవం అండి? నాకు 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు. 40 సంవత్సరాలు చేస్తాను. మీరు వ్యవసాయం 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ప్రస్తుతం మీకేం అనిపించింది ఈ సీడ్? ఇంతవరకు ఇది ఏదో ఇట్లా పండియలే మేము. ఇప్పుడు పండియలేదు. ఇంత దిగుబడి రాలేదు, ఇంత పండియలేదు. 30 క్వింటాల్ కూడా ఎప్పుడు రాలేదు. ఎరకల చూసిన కానీ రాలే. ఇప్పుడు ఇది దాడుతుంది అంట. దాడుతుంది. సో ఇదండి రైతు సోదరులారా, తనైతే ఇక్కడ శరత్ అనే వెరైటీని సాగు చేసి చాలా ఆనందంగా అయితే ఉన్నారు. సో ఈ వెరైటీని వచ్చేసి మహబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. బస్టాండ్ పక్కన ఉన్నటువంటి బాబాయ్ హోటల్కి ఆపోజిట్లో విశ్వ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది అనేది మన రైతు సోదరుడు అయితే తెలియజేస్తున్నారు. ఇదండి రైతు సోదరులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.